అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. యెహోషువలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటో మనం పరిశీలన చేయాలి ఈరోజు. ఎందుకంటే భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. భక్తుల తీర్మానాలు, మరి యెహోషువ గారు చేసినటువంటి బలమైనటువంటి తీర్మానం వెనకాల కారణాలు కూడా ఈరోజు మనము ఛేదించాలి, మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే మనకు మాదిరిగా ఉన్నారు, మందకు మాదిరిగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీరి జీవితాల్లో చాలా విషయాలు నేర్చుకోవాలి మనం ఈరోజు, చాలా విషయాలు. దేవునికి స్తోత్రం. మరి యెహోషువ అనేటటువంటి ఈ వ్యక్తిని గురించి ఈరోజు మనం చూస్తూ ఉంటే, మోషే గారి తర్వాత మోషే గారి చేపట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో దానిని ఈయన స్వీకరించాడు. లక్షలాది మంది ప్రజలను నడిపించగలిగాడు, చాలా విజయవంతంగా నడిపించాడు. మోషే గారికి కూడా గమనించాలి, ఎర్ర సముద్రం వచ్చినటువంటి టాస్క్ అలాగే యెహోషువ గారికి కూడా ఒక టాస్క్ వచ్చింది. అదేమిటంటే యోర్దాను నది దాటాలి. అద్భుతముగా దాటారు యోర్దాను నది. ఎంత అద్భుతము! ఎరికో కోట గోడలు ఉన్నాయి, వాటిని దాటి వెళ్ళాలి. అప్పుడు కూడా యెహోషువ గారే మరి ప్రార్థించగా, వారు 7 సార్లు ప్రదక్షిణం చేయగా ఆ కోడలన్నీ కూడా కూలిపోయినట్టుగా, ఎంత అద్భుతాలు యెహోషువ గారి ద్వారా కూడా దేవుడు జరిగించాడు ఈరోజు మనం గమనించాలి. మరి అలాంటి యెహోషువ గారి గురించిన చరిత్రలో మొట్టమొదటిగా ఈయన ఎక్కడ కనబడుతున్నాడు మనకు అంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి. అవును, కనాను దేశాన్ని చూడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొంతమంది పేర్లు ఉన్నాయి. మోషే గారు మరి వారిని పంపినట్టుగా, మరి గోత్రాల్లో గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారు, అనగా గోత్రాలలో మరి పేరుగాంచినటువంటి వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించారు. అలా పంపించినటువంటి వారిలో ఈ యొక్క మరి యెహోషువ కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. చూద్దాం 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన యెహోషువాయు, మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువాను పేరు పెట్టెను. అంటే గమనించాలి, యెహోషువ అనేటటువంటి ఆయనకు మొట్టమొదటిగా ఉన్న పేరు ఏమిటంటే హోషేయ. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథం మనకు కనబడుతుంది. ఆ గ్రంథం రాసినటువంటి హోషేయ వేరు, దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషువ గారికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే హోషేయ అనే పేరు ఉండేది. దీనికి మరి ఈయనకు యెహోషువ అని పేరు పెట్టింది కూడా ఎవరంటే మోషే గారే. యెహోషువ అనేటువంటి పేరుకు అర్థము ఏమిటి అంటే, యెహోవా నా రక్షకుడు అని అర్థము. యెహోవాయే నా రక్షకుడు అని అర్థము కలిగినటువంటి రక్షకుడు ఈయన. చాలా అద్భుతమైనటువంటి పేరు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, అసలు పేరు హోషేయ, మోషే గారి పెట్టినటువంటి పేరు యెహోషువ. యెహోవా రక్షకుడు అని అర్థం. ఈయనను మరి వేగు చూడడానికి పంపించినటువంటి చరిత్ర ఇక్కడ ఈయన గురించి చెప్పారు. ఏదేమైనా కానీ ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత ఈయనకు అప్పగించారు అప్పుడు. అంటే యెహోషువ గురించినటువంటి చరిత్ర మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మరి ఈయనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే కనుక, ఇశ్రాయేలీల ప్రయాణం సాఫీగా జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు, అనగా నిర్గమాకాండంలోకి వెళదాం ఒకసారి. నిర్గమాకాండం 17వ అధ్యాయంకి వస్తే కనుక, మరి ఎర్ర సముద్రం దాటారు. తర్వాత ఆహారం కావాలంటే మన్నాను దేవుడు కురిపించాడు, పూరేడు పిట్టలను పంపించాడు. నీరు కావాలంటే 17వ అధ్యాయంలో మరి బండ నుంచి నీరు ఇచ్చారు. ఆహారం వచ్చింది, నీళ్ళు వచ్చాయి. ఆ తరువాత ఈ 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో మనం గమనిస్తే కనుక ఒక యుద్ధము చేశారు వారు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు చేసినటువంటి యుద్ధము ఎవరితో అంటే అమాలేకీయులతో. అమాలేకీయులతో యుద్ధము చేయడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. మరి ఈ యుద్ధము, అమాలేకీయులతో యుద్ధము చేసేటటువంటి క్రమములో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే యెహోషువాదే. కత్తి తిప్పేటటువంటి పాత్ర, యుద్ధ వీరుడుగా, యుద్ధ శూరుడుగా, యుద్ధాన్ని ముందు ఉండి నడిపించినటువంటి మహావీరుడుగా ఎవరు ఉన్నారంటే యెహోషువ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక
8వ వచనం 17 నిర్గమాకాండ 17:8 చూస్తే, తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, గమనించండి, అంతమంది జనాంగం ఉన్నారు కానీ మోషే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బాయిలో వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. మోషే గారు యెహోషువ గారికి బాధ్యత అప్పగిస్తూ ఉన్నారు. ఆ బాధ్యత ఏమిటంటే అమాలేకీలతో మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికి కొంతమంది వీరులను సిద్ధం చేయి, కొంతమంది జనాంగాన్ని సిద్ధం చేయి, నువ్వు మొత్తం మీద ముందుండి నడిపించు, వారితో యుద్ధం చేయాలి నువ్వు అని యెహోషువకు ఒక బాధ్యత అప్పచెప్పుతూ ఉన్నారు. ఈ జనాంగం ఎవరిది అంటే దేవుని యొక్క జనాంగం. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము ఇశ్రాయేలు, దేవుని ప్రజలు. ఈ ప్రజలను నడిపించే క్రమములో శత్రువైనటువంటి మరి అమాలేకీలు వస్తూ ఉంటే, వీరి మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటే, వీరికి మరి కాపాడడానికి ఒక రక్షకుడుగా, ఈయన పేరే రక్షకుడుగా కొంతమందిని తీసుకుని యుద్ధం చేయడానికి కత్తి పట్టుకుని ముందుకు వెళ్ళేటటువంటి గొప్ప పని ఈయన పూనుకున్నారు. ఎవరు అంటే ఈ యెహోషువ. గమనించాలి, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అంటే మోషే గారేమో కొండ శిఖరం మీద నిలుస్తాడంట కర్ర పట్టుకుని. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను అంటే మొత్తం మీద గురువు గారైనటువంటి మోషే గారి మాట ఆయన వింటున్నాడు. యుద్ధం చేస్తున్నాడు. కొండ కింద యుద్ధం జరుగుతుంది. కొండ మీద ఎవరున్నారంటే మోషే గారు కర్ర పట్టుకుని ఉన్నారు. మోషే, అహరోను, హూరు ఈ ముగ్గురు కూడా కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. చాలా అద్భుతం ఏమిటంటే యెహోషువ గారు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆ యుద్ధములో కత్తి బాగా తిప్పి శత్రువులను పడగొట్టాలంటే ఎవరి చేతిలో ఉందంటే కొండ పైన ఉన్నటువంటి మోషే గారి చేతిలో ఉంది. మోషే గారి కనుక తన చేతిలో ఉన్న కర్ర పైకెత్తుతూ ఉంటే విజయం వస్తూ ఉంది. కర్ర కనుక కిందకి దింపుతూ ఉంటే అపజయం వస్తూ ఉంది. రిమోట్ కంట్రోల్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంది అంటే మోషే గారి దగ్గర ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. ఆ కర్ర ప్రార్థనకు సాదృశ్యము. అవును, ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేసినప్పటికీ ఎక్కడ ఉన్న సమస్య అయినా కానీ దేవుడు పరిష్కరిస్తాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. రహస్యమైనటువంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు పోవాలన్నా, వ్యాధులు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా నీ జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన అనేటువంటి ఆయుధము ఉండాలి. ప్రార్థన అనే వెపన్ మనం ధరించుకుని ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేయుడి అని లేఖనములో దేవుని మాట తెలియజేస్తుంది. గమనించాలి, దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది. ఈరోజు ప్రభువే చెప్పారు ఈ మాట, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇదే మన ఆయుధం అయ్యున్నది. ఎవరైతే మోకరించి ప్రార్థన చేయగలుగుతారో వారికి ఉన్నటువంటి సమస్యలని తొలగిపోతాయి. ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో సాతాను యొక్క శక్తుల నుంచి గొప్ప విడుదలకు జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం ఉండాలి. ఇక్కడ మోషే గారు కొండ మీద చేస్తున్నది ప్రార్థన, కొండ కింద యెహోషువ గారు చేస్తున్నది యుద్ధం. యెహోషువ గారి చేతిలో కత్తి ఉంది, అక్కడ మోషే గారి చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర ప్రార్థన అయితే ఈ కత్తి దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. అవును, క్రైస్తవ జీవితములో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకు, విశ్వాసులమైనటువంటి మనకు ఖచ్చితముగా ఈ రెండు అనుభవాలు ఉండాలి. ఒకటి ప్రార్థన అనే అనుభవము, రెండు వాక్యం అనే అనుభవము. ప్రార్థన అనేటటువంటి కర్ర మన దగ్గర ఉండాలి, వాక్యం అనే కత్తి మన దగ్గర ఉండాలి. వాక్యము, ప్రార్థన ఇవి రెండు కూడా విశ్వాసికి రెండు రెక్కలు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. గమనించండి, ఒక విశ్వాసికి ప్రార్థన ఒక రెక్క అయితే వాక్యం ఒక రెక్క. ఇవి రెండు కలిగి ఉంటేనే మనము ఎగరగలము. ఎందుకంటే సంఘము ఎదగాలి, ఎగరాలి, ఎగిరి మేఘమెక్కాలి. వారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యాకాశములకు వచ్చే సమయములో మనము ఎగిరే వారముగా ఉండాలి, ఆయన్ని ఆకర్షించుకునే వారముగా ఉండాలి, ఆయన చేత ఆకర్షింపబడే వారముగా మనం ఉండాలి. అంటే ఇవి రెండు రెక్కలు మన దగ్గర ఉండాలి. ఒకటి ప్రార్థన అనే రెక్క, రెండు వాక్యం అనే రెక్క. ఇక్కడ అమాలేకీలతో యుద్ధము జరుగుతుంది. అమాలేకు అంటే ఎవరు అంటే కనుక సాతానుకు సాదృశ్యంగా, శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. గమనించాలి, శరీరానికి సాదృశ్యం అమాలేకీయులు. ఈ శరీరం అనేటటువంటి ఈ యొక్క శత్రువును మనము జయించాలి అంటే మన జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన అనేటటువంటి అనుభవము, వాక్యం అనే అనుభవం ఉండాలి. ఎందుకంటే ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మనకు రెండు కూడా వ్యతిరేకంగా, విరోధముగా ఉన్నాయి. శరీరాన్ని మనం జయించాలి.
జయించాలంటే మన దగ్గర ఈ 2 వెపన్స్ ఉండాలి. ఒకటి ప్రార్థన ఉండాలి, 2 వాక్యం ఉండాలి. ఇక్కడ ఈ యుద్ధము అలాగే జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మోషే గారు తన కర్ర దింపుతూ ఉంటే కింద అపజయం వస్తుంది. చివరికి ఏం జరిగింది అంటే గనుక, ఆఖరిగా మనం గమనిస్తే గనుక గొప్ప జయమే వచ్చినట్టుగా యుద్ధములో 16వ వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనము విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. గెలిచినటువంటి మాట మనకు కావాలి అంటే గనుక 13వ వచనం చూద్దాం. ఇట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఎవరు గెలిచారు? యెహోషువ గెలిచాడు. అంటే యెహోషువ గెలిచాడు అంటే కనుక గమనించండి, అక్కడున్న ఇశ్రాయేలీలందరూ కూడా యుద్ధములో విజయాన్ని సాధించారు, యుద్ధములో జయమును అందుకొని ఉన్నారు. ఈరోజు ఈ యెహోషువకు దేవుడు విజయం ఇచ్చేశాడు. ఎంత విజయం ఇచ్చాడు! అమాలేకీయులతో యుద్ధములో యుద్ధ వీరుడుగా, యుద్ధ శూరుడుగా, యుద్ధాన్ని గెలిచినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడండి యెహోషువ. ఇతని పేరులో ఉన్నటువంటి అర్థము యెహోవాయే రక్షకుడు అని అర్థము. రక్షకుడు అనే మాట కనబడుతూ ఉంది. విజయాన్ని కూడా అందుకున్నాడు. రెండవదిగా మనం గమనిస్తే ఈ యెహోషువ యుద్ధ వీరుడు మాత్రమే కాదు, రెండవదిగా పరిచారకుడుగా కనబడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయం 13వ వచనము, మోషే గారి తర్వాత ఎందుకు ఇంత ఆధిక్యమైనటువంటి స్థాయి దేవుడు ఇచ్చాడు అంటే కనుక రెండో లక్షణం చూద్దాం. 24:13లో రాయబడినటువంటి మాట, పరిచారకుడుగా ఉన్నాడు. ఎందుకు గమనించండి, ప్రజలను కాపాడేటటువంటి, రక్షించేటటువంటి ఒక క్వాలిటీ ఈయనలో ఉంది. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది పరిచారకుడుగా కనబడుతున్నాడు. 24:13 చూద్దాం. 24:13 నిర్గమకాండం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ అంటే పరిచారము చేసేటటువంటి వాడుగా, పరిచర్య చేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు. గమనించండి, మనము కూడా ఇట్టి లక్షణము కలిగి ఉండాలి. పరిచారము చేసేవారముగా ఉండాలి తప్ప చేయించుకునే వారముగా మనం ఉండకూడదు. దేవుడు ఏది ఇష్టపడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏది ఇష్టపడుతూ ఉన్నాడంటే పరిచారము చేసేవారుగా మనం ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, చేయడానికే వచ్చాను. అది మనం కలిగి ఉండాలి. యెహోషువ ఆ దీనత్వాన్ని కలిగి ఉన్నాడండి. ధీరత్వాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా ధీరత్వాన్ని కలిగి ఉన్నాడు. 2 దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ధీరత్వం అంటే యుద్ధములో విజయం సాధించాడు. నేను యుద్ధములో విజయం సాధించాను అనేటటువంటి గర్వము ఎక్కడా లేదు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో, నేనే గొప్ప అనేటటువంటి ఆలోచన నీలో ఉందేమో, జాగ్రత్త. మనము ఒదిగి ఉండాలి, అణిగి ఉండాలి. ధీరత్వము కలిగి ఉంటే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. యెహోషువలో ఉన్నటువంటి రెండవ లక్షణము దీనత్వము, అనగా పరిచారము చేసేవాడుగా ఉన్నాడు. అంత గొప్ప వీరుడైనప్పటికీ, అంత గొప్ప శూరుడైనప్పటికీ ఎక్కడా కూడా నేను గొప్పవాడిని అనే మాట అనలా. అలాంటి లక్షణము ఈయనలో ఉంది. అందుకే సెలెక్ట్ అయ్యాడు. మోషే గారి తర్వాత మోషే గారి యొక్క క్యారెక్టర్లో మరి ఈయన సెలెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. మూడవ లక్షణం, నమ్మకమైన సేవకుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎంత నమ్మకమైన వాడు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం. వేగు చూడడానికి పంపించినటువంటి సమయములో 12 మంది వెళ్ళారు వేగు చూడడానికి. 40 రోజులు ప్రయాణం చేశారు. 40 రోజులు అక్కడ ఉండి వేగు చూచారు. అంటే ఆ దేశం ఎలాగుంది, ఆ దేశంలో జనులు ఎలాగున్నారు, పాలుదేలు ప్రవహించేటటువంటి దేశమైనటువంటి కనాను దేశము ఏ రీతిగా ఉంది, మనం ఉండడానికి అది యోగ్యంగా ఉంటుందా, అక్కడ పండేటటువంటి పంటలేమిటి, అక్కడ ఉండేటటువంటి మనుషులు ఎవరు, అక్కడ మాట్లాడే భాష ఏమిటి, వారి యొక్క నాగరికత ఎలా ఉంది, వారి యొక్క వ్యవహారికత ఎలా ఉంది, వారి వస్త్రధారణ ఎలా ఉంది, ఇవన్నీ పరిశీలన చేయాలి. ఎంతమంది వెళ్ళారు అంటే 12 మంది వెళ్ళారు. 12 గోత్రాల నుంచి గోత్రానికి ఒక్కొక్కరు చెప్పున వెళ్ళారు 12 మంది. ఈ 12 మంది చెప్పేటటువంటి సమాచారం మీద మిగిలినటువంటి జనులు ఆధారపడి ఉన్నారు. అంటే ఎంత సిన్సియర్గా ఉండాలి వీరు, ఎంత చక్కగా ఉండాలో గమనించండి. అంటే వెళుతున్నటువంటి వీరు ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఒక బాధ్యతమైనటువంటి పనిని మోషే గారి ద్వారా దేవుడు అప్పగిస్తున్నాడు. ఆ 12 మంది చెప్పేటటువంటి సమాచారం చాలా విలువైన సమాచారం. అది లక్షలాది మంది ప్రజలు వింటారు ఆ సమాచారం. అంటే వీళ్ళ దేశానికి వెళ్ళకముందే అక్కడ ఏముందో తెలుసుకోవడానికి పంపిస్తున్నారు.
నమ్మకంగా ఉండాలా ఉండకూడదంటే నమ్మకంగా ఉండాలి. అలా వెళ్ళినటువంటి వారిలో ఈ యెహోషువ కూడా ఉన్నాడు. నూను కుమారుడైనటువంటి యెహోషువ అని రాయబడింది. చూద్దాం. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా రూబేని గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ, షిమియోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యోధా గోత్రమునకు ఎపెన్నె కుమారుడైన కాలేబు. యోధా గోత్రానికి కాలేబు గారు వెళుతున్నారు. అలాగే మనం గమనిస్తే కనుక ఇక్కడ నూను కుమారుడు అయినటువంటి యెహోషువ వెళుతున్నట్టుగా రాయబడింది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పనికి 12 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు 40 రోజులు కూడా సంచారం చేశారండి. 40 దినాలు సంచారం చేసినట్టుగా ఈ మాట మనకు కావాలి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. 13:25 చూద్దాం. సంఖ్యాకాండం 13:25 ప్రతి వచనం కూడా రాయబడింది. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 40 days, 40 దినాలు రౌండ్ వేసేసారు మొత్తాన్ని. అక్కడ పండే పంటలు ఏమిటి, అక్కడ తినేటటువంటి తిండి ఏమిటి, కట్టుకునే బట్ట ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వారు వేసుకునే బట్టలు ఏమిటి, వారి ఇల్లులు ఎలాగ ఉన్నాయి, ఏ ఇంట్లో నివసిస్తున్నారు, వారి మాట తీరు ఎలా ఉంది, వారి ఆవేశం ఎలాగుంది, వారి మంచితనం ఎలాగుంది, ఇవన్నీ గ్యాదర్ చేశారండి మొత్తానికి. వచ్చి సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం ఏమిటంటే 13:37 చూద్దాం ఒకసారి. గమనించిన ఒక మాట, దేవుడిస్తానన్నటువంటి దేశం ఇది. 13:31 వాళ్ళు అంటున్నారు చూడండి. 30 నుంచి చదువుదాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, 37 చదువుదాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మొత్తానికి చెడ్డ సమాచారం చెబుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి రాయబడి ఈ మాటలంటే కనుక 26 నుంచి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్య దేశమందు కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజం వద్దకును వచ్చి వారిని ఆ సర్వసమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశము వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు. చూడండి ఎంత సమాచారం చెప్తున్నారో. బలవంతులు వారు, వారి పట్టణములు ప్రాకారములు మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, ఇత్తీలు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు అని మొత్తానికి వారి గురించి చెప్పుకుంటా ఏమన్నారంటే లాస్ట్లో, అయితే మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులలో చెడ్డ సమాచారము చెప్పి, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలం. మొత్తం మీద వాళ్ళ బలవంతులు, మనం వెళ్ళలేం, మనం ఫైట్ చేయలేం, ఇది కరెక్ట్ కాదు అని తేల్చేశారు. ఎవరు అంటే కనుక ఈ 12 మంది. గమనించండి, వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 మంది ఈ సమాచారం చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ ఇంకో మాట అంటూ ఉన్నారు, మేము సంచరించిన దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. మనం వెళ్ళామంటే వాళ్ళ పెద్దోళ్ళు, ఉన్నత దేహులు, చాలా పొడవైనటువంటి మనుషులు, భయంకరమైన మనుషులు. మనం మిడతల్లా ఉంటాం, వాళ్ళేమో ఏనుగుల్లా ఉంటారు. వద్దు, మనకు వెళ్ళొద్దు, ఆ దేశానికి వెళితే మనం అయిపోతాం అని సమాచారం చెప్తున్నారండి. అలా సమాచారము చెబుతున్నటువంటి ఆ సమయంలో గమనించండి, ఆ సమయంలో 10 మంది ఈ సమాచారం చెప్తుంటేనండి, 12 మందిలో 10 మంది మనం వెళ్ళడం మంచిది కదని చెప్తూ ఉంటే 2 అయితే మట్టికి వ్యతిరేకంగా చెప్పారు. వీళ్ళది చెడ్డ సమాచారం చెప్పారు 10 మంది కూడా, కానీ 2 అయితే మట్టికి అద్భుతంగా మాట్లాడారు. ఆ 2 ఎవరు అంటే, ఒక ఆయన కాలేబు గారు అయితే ఒక ఆయన యెహోషువ. వీళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ గమనించండి, ఈ ప్రజలు ఈ 10 మంది చెప్పినటువంటి ఈ మాటలు, ఈ చెడ్డ సమాచారం, లేని వార్త పుట్టించడం, ఇది బాగా వాళ్ళకి ఎక్కేసింది. వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి ఒకటే గొల్లు చేస్తున్నారంట. చూద్దాం ఒకసారి 14వ అధ్యాయము 3వ వచనం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను.
మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తును వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. ఇలా ఇంకా చాలా గొల్లు చేసేసారు మొత్తానికి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సనుక్కొనిరి. మొత్తానికి ఈ 10 మంది కలవరాన్ని పుట్టిస్తే ఇద్దరు మట్టికి లేచండి నిలబడి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే 14:6లో చూసినట్లయితే గనక 14:6 మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించుచిన వారిలో నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిలో 10 మంది చట సమాచారం చెప్తే ఇద్దరైతే మట్టికి లేచి నిలబడి వారు చెప్పినటువంటి మాటలు నిజంగా విన్నటువంటి మాటలు అబద్ధమని చెప్పి వాళ్ళు బట్టలు చింపుకొని ఇద్దరు కూడా, ఇద్దరు ఎవరంటే యెహోషువ గారు ఉన్నారు, అలాగే కాలేబు గారు ఉన్నారు. బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వసమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. వారు చెడ్డ దేశం అని చెప్పారు, వీళ్ళిద్దరూ మంచి దేశం అని చెప్తున్నారు. మంచి దేశం, మిక్కిలి మంచి దేశం, అది పాలు తేళ్లు ప్రవహించే దేశము. మెట్టుకు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద తొలగిపోయెను. యెహోవా సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. గమనించండి, మొత్తానికి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, కంగారు పడదని చెప్తా ఉంటే సర్వసమాజం అంతా కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరిని కూడా రాళ్ళతో కూడా చంపేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఆ 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని వాళ్ళు విన్నారు. ఈ ఇద్దరు చెప్తున్న సమాచారాన్ని వినడానికి వాళ్ళు అంగీకరించట్లా. కానీ వీళ్ళు నిజం మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు చెప్పినటువంటి మాట వీళ్ళు నిజం మాట్లాడుతూ ఉన్నారు, సత్యం చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని లెక్క చేయట్లా, చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఈరోపు దేవుడు ఆయన ఎంటర్ అయ్యారు. 29వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విన్నాను సనుగులను, కాబట్టి వీరిని లేకుండా చేస్తానిక అని చెబుతూ ఉన్నాను అప్పుడు అంటున్నటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాంగము వీరెవరూ కూడా పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళరు. ఇద్దరు మాత్రమే వెళతారు. ఆ ఇద్దరు ఎవరు అంటే కనుక యెహోషువ, రెండవది కాలేబు. ఈ తరములో ఉన్నటువంటి వారు ఎవరు కూడా వెళ్ళరు, తరువాత తరం వారు వెళతారు. కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగి రాలిపోయారని వాళ్ళందరూ కూడా. జాగ్రత్త, సనుగుడనేటువంటి లక్షణం మనలో ఉండకూడదు. దేవుని దూషించే వారంగా మనం ఉండకూడదు, దేవుని ద్వేషించే వారంగా మనం ఉండకూడదు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, వినయ మనసు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ యెహోషువ గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ అలాగే కాలేబు ఇద్దరు కూడా సత్యము ప్రకటించారు. 29వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ లెక్క మొత్తము చెప్పున మీరే మీలో లెక్కింపడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. అంటే 20 సంవత్సరాలు కింద ఉన్నటువంటి వారు మాత్రమే, 20 సంవత్సరాలు కింద ఉన్నటువంటి వారు మాత్రమే వాళ్ళు పెద్దలైన తర్వాత వెళతారు. మిగిలినటువంటి వారు అందరూ రాలిపోతారు. కానీ యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరూ ప్రవేశించారు, వాళ్ళిద్దరే వెళతారు. ఎంత గొప్ప మాట ఇది! ఎందుకు అంటే కనుక వీళ్ళు ఆ దేశమును సంచరించి అద్భుతమైనటువంటి సమాచారం పట్టుకొచ్చారండి. అలా చెప్పినటువంటి వారిలో ఎవరు ఉన్నారంటే ఈ యెహోషువ గారు కూడా ఉన్నారు. అయితే ఆ దేశము సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి, మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మొత్తానికి మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే యెహోషువ తాను చేసినటువంటి పాత్ర నమ్మకమైనటువంటి సేవకుడుగా కనబడుతూ ఉన్నాడు. మరలా మన అంశంలోకి వచ్చేద్దాం. యెహోషువ అమాలేకులతో యుద్ధము చేసిన దానిలో యుద్ధవీరుడుగా ఉన్నాడు. రెండవది పరిచారము చేయడములో పరిచారకుడుగా ఉన్నాడు. మూడవది నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడు. దేవునికి కావాల్సింది ఎవరు అంటే నమ్మకమైన సేవకులు కావాలి, నమ్మకత్వము కావాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిక మాత్రముంచుము, కేవలము నమ్మిక మాత్రముంచుము. బైబిల్లో ఉన్నటువంటి మాట ఇది. నమ్మిక మాత్రముంచు చాలు, ఏ కార్యమైనా జరుగుద్ది. జరగదా? జరుగుతుంది. మనకు అసాధ్యమేమో, కానీ సమస్తము సాధ్యమే ఆయనకు. ఆయన ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే చాలు. ఇక్కడ నమ్మకమైనటువంటి సేవకుడుగా యెహోషువ
అక్కడ ఆ దేశంలో ఏదైతే ఉన్నదో అదంతా చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుడే చూచుకుంటాడు, విజయమిస్తాడు మనకు అని చెప్పినటువంటి వారుగా ఈ యొక్క యెహోషువ కనబడుతూ ఉన్నాడు. ఇది 3వ లక్షణము, నమ్మకమైనటువంటి సేవకుని యొక్క లక్షణం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏదేమైనప్పటికీ మరి యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా రావడానికి కారణాల్లో 4వ కారణం ఏమిటంటే, ఈయన సమర్థుడైన గొప్ప నాయకుడు అని రాయబడింది దీని గురించి. సమర్థుడైన గొప్ప నాయకుడు అంటే మోషే గారి తర్వాత ఎవరిని నాయకుడిగా నియమించాలి అంటే ఒక సమర్థుడు ఉన్నాడు. ఆ సమర్థుడు ఎవరు అంటే, సమర్థత కలిగినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే ఈ యొక్క యెహోషువ. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలని ప్రభువా, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ప్రభువా ఈ బిడ్డల జీవితంలో ఫలింపులోనికి తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారికి రావాల్సిన దీవెనలు, కావలసినటువంటి అంశములు, జరగవలసినటువంటి కార్యాలు అన్నిటినీ కూడా సఫలపరచండి దేవా, నీకు వందనాలు. బలహీనతలు తొలగించండి, బలపరచండి. కార్యాలలో ప్రభువా విజయము దయచేయండి. ఏ బాధతో, ఏ బలహీనతతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, శాంతి లేక, సమాధానం లేక నాయన అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి విషయమే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే ఆదుకొని దీవించి కృప చూపించుమని, సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.